పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. వయస్సు సుమారు 18 సంవత్సరాలు. పేద రైతు కుటుంబానికి చెందినవాడు. తల్లి పొలాల్లో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఇంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. వాన పడితే ఇంటి పైకప్పు ఊడిపోతుంది. గోడల మీద తడిమచ్చలు. అయినా రాము ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. ఒక రోజు గ్రామంలోని పెద్ద మనిషి సుబ్బారావు తాతయ్య రామును పిలిచి, బాబూ, ఇక్కడ ఏం పని లేదు. నగరానికి వెళ్ళి ఏదైనా పని చూసుకో. కష్టపడితే తప్పక ఎదుగుతావు అని చెప్పారు. రాము కూడా తల్లిని ఒప్పించి గోదావరి రైలులో ఎక్కి రాజమండ్రి నగరానికి వచ్చాడు. మొదటగా బస్ స్టాండ్ దగ్గర చిన్న పనులు అడిగాడు. కాని ఎక్కడా పని దొరకలేదు. చివరికి ఒక ఆటో డ్రైవర్ శ్రీను అన్న రాముకు ఒక రిక్షా అద్దెకు తెప్పించి ఇచ్చాడు. రాము తెల్లవారుజామున లేచి బస్ స్టాండ్ వద్ద సవారీ కోసం ఎదురుచూస్తూ రోజంతా కష్టపడి రిక్షా నడిపేవాడు. రాత్రి అదే రిక్షా మీద నిద్రపోయేవాడు. ఒక వర్షపు రాత్రి ఒక మనిషి ఆతురంగా వచ్చి, అన్నా, ఆసుపత్రికి వెంటనే తీసుకెళ్ళు, నా కొడుకు ప్రాణాలు పోతున్నాయి అన్నాడు. రాము చినుకులు, వాన, బురద లెక్కచేయకుండా వేగంగా తీసుకెళ్లాడు. బిడ్డ ప్రాణం కాపాడబడింది. ఆ మనిషి పేరు రామకృష్ణ, రాజమండ్రిలో పెద్ద బట్టల దుకాణం యజమాని. అతడు రాము నిజాయితీ చూసి, రాము, నువ్వు దేవుడి వరంగా వచ్చావు. నా షాపులో పని చేయి. చిన్న పని, కాని నిశ్చింత జీవితం ఉంటుంది అని చెప్పాడు. రాము ఆ దుకాణంలో పనిచేయడం మొదలుపెట్టాడు. క్రమంగా వ్యాపారం నేర్చుకున్నాడు. 2 సంవత్సరాల తరువాత ఆయన విశ్వాసం పొందాడు. ఒకరోజు రాము రామకృష్ణగారిని అడిగాడు, సార్, నా ఊరిలో చిన్న బట్టల షాప్ పెట్టుకుంటాను. మీ దగ్గర నుంచే సరుకు తీసుకుంటాను. రామకృష్ణ గారు నవ్వుతూ, నువ్వు నా కుమారునితో సమానం. ఎంత సరుకు కావాలంటే ఎంత ఇస్తాను అని చెప్పారు. అలా రాము తన ఊర్లో చిన్న షాప్ మొదలుపెట్టాడు. ఊరిలో మొదటిసారిగా అంత బట్టల సేకరణతో ఒక దుకాణం వచ్చింది. ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇతనేనా మన రాము? రిక్షా నడిపేవాడు ఇప్పుడు షాపు యజమాని అయిపోయాడే. సుబ్బారావు తాతయ్య వచ్చి అన్నారు, బాబూ, నేను చెప్పినట్టు నడిచావు. కష్టపడితే మార్గం తానే తెరుచుకుంటుంది. సంతోషం అని ఆశీర్వదించాడు. రాము ఇంటిని బాగుచేశాడు. చెల్లిని పెళ్లి ఘనంగా జరిపించాడు. ఇప్పుడు ఊర్లో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. సందేశం: కష్టాలు ఎప్పటికీ శాశ్వతం కావు. నమ్మకం, నిజాయితీ, కష్టపాటు మన జీవితాన్ని మార్చేస్తాయి. ఒక మంచి అవకాశం వస్తే దాన్ని పట్టుకోండి. అది మీ భవిష్యత్తును వెలిగిస్తుంది.